నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక శృతి శంఖాలు. రచన ఎస్ ఝాన్సీరాణి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ప్రకృతి కప్పుకున్న మంచు ముసుగును భానుని లేత కిరణాలు తొలగించాలని ప్రయత్నిస్తున్నాయి. చలికాలం చలిమి వల్ల గాలికి చల్లదనం సంక్రమించింది. వేడిని కోరిన పక్షులు ప్రకృతికి ప్రదక్షిణాలు చేస్తున్నాయి. చలిమంట చుట్టూరా చేరి ఉన్న మనుషులు మింటిలో మంటల దేవుణ్ణి చూసి మాటలు మాని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీరయ్య మాత్రం చుట్టకు నిప్పంటించుకుని ఆ పుల్లని మండే కట్టెలో చేరుస్తూ అక్కడే కూర్చున్నాడు. మంచు తెరలు తెరలుగా కదిలిపోతుంది. దూరాన మెలికలు తిరిగిపోతున్న తారు రోడ్డు మసక మసకగా మంచు తెరలో నుంచి కనిపిస్తుంది. మందంగా లేస్తున్న చలిమంటలోని పొగాకు తోడుగా చుట్టపొగను వదులుతున్నాడు వీరయ్య తాత. ఏం వీరయ్య తాత, ఒక్కడవే కూర్చున్నావు? ఎవరిదో పరిచయమైన కంఠం వినపడగా వెనక్కి తిరిగి చూచాడు. పూర్వపు తన యజమాని అయిన పాపారావు కొడుకు అరుణ్. నోట్లోంచి చుట్ట తీసి మంటలో పడవేసి లేచి నిలబెడుతూ అన్నాడు. ఎప్పుడొచ్చావు చిన్నబాబు? వారిద్దరి మధ్య మంచుతెర ఒకటి పయనించింది. ఆ మాట వినపడకపోవటంతో, బావున్నావా తాత అన్నాడు ఆ వచ్చిన యువకుడు. మంచు కదిలింది. మళ్ళీ మనుషులు ఒకరికొకరు కనపడసాగారు. పర్లేదు బాబు, ఇంటికి తవరు ఎప్పుడో? నిన్ననే వచ్చాను. మధ్యలోనే మాట అందుకున్నాడు అరుణ్. ఎక్కడికి బాబు, ఇంత పెందలాడే బయలుదేరారు? తల మీద ముసుగు తీస్తూ అడిగాడు వీరయ్య. మునసబు గారింటికి. సర్లేండి బాబయ్య. ముందుకు నడిచిపోయాడు అరుణ్. కదిలిపోయిన అరుణ్ వంక అలాగే చూస్తూ రోడ్డుకు పక్కగా ఉన్న పూరిపాక వైపుగా వెళ్ళాడు తాత. అలల్లా తేలుతూ అరుణ్ శరీరాన్ని తాకుతూ పొగమంచు కదిలిపోతుంది. ఉదయపు ఛాయల ఆహ్లాదాన్ని అనుభవించుతూ హుషారుగా ముందుకు నడిచాడు. సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక ముందుకు పరిగెత్తుతున్నట్లుగా దూసుకొస్తుంది మంచు. మోహన్ మునసబు అయ్యాడు. ఉన్న ఊళ్ళో ఉంటున్నాడు. తన తండ్రికి తను ఉద్యోగం చేసి పెట్టవలసిన పని లేదు. పట్టణ జీవితానికి లోనైన తనను ఆ ఉద్యోగం బానిస చేసింది. పైగా ఆ ఊరి పెద్దలుగా తమకున్న గౌరవం, అంతస్తు ఏవో ఆలోచనలు. ఆ ఆలోచనలకు అంతరాయంగా సున్నితంగా మంచులో ఎదురు తగిలారు ఎవరో. ఎండుకు మెరుస్తున్న మంచులో ఒక మంచు బొమ్మలా ఉందా యువతి? హిమాలయాల్లో పరమేశ్వరుడు పోగొట్టుకున్న పాలరాతి విగ్రహమా? అది కైలాసనాథుడు కన్ను కప్పి మంచుతో కలిసి ఇక్కడకు వచ్చిందా? మంచు తెరల్లాంటి ఆమె ధవళ వస్త్రాలు ఆమె శరీరాన్ని ఆచ్ఛాదిస్తూ ఆ మంచుతో కలిశాయి. ఆమె నల్లని శిరోజాలు ఆ వెలుగులు చిందే వదనాన్ని చీకటి రాత్రిలో మెరిసిపోతున్న చందమామలా కనిపించసాగింది. పాల సముద్రంలో విష్ణువు చేత నుంచి జారిన పాంచజన్యమా? ఆమె కంఠం పంచమనాటి చందమామకు ప్రతిరూపమా? ఈ దరహాసరేఖ ఏమో ఏమో ఆమె రూపాన్ని మనసులో ముద్రించుకోవాలని ఒక్కసారిగా కళ్ళు మూసుకుని తిరిగి కళ్ళు తెరిచాడు. ఈసారి ఆమె కళ్ళు రాచెలక రెక్కల్లా టపటపలాడాయి. సారీ, మంచులో తెలియక మీ దారికి అడ్డు వచ్చాను. వీణ మీటినట్లుగా ఉంది ఆమె గొంతు. జాగృతమయ్యాడు అరుణ్. వెరీ సారీ, నేనే మీ దారికి అడ్డు వచ్చాను. క్షమించాల్సింది మీరు, చూపులు తిప్పుతూ అన్నాడు. పర్వాలేదులేండి, ఆమె చిరునవ్వు నవ్వింది. మీరు సభ్యత తెలిసి కూడా అప్రయత్నంగా ఆమె వివరాలు అడగబోయాడు. చూడండి, మీరు పాపారావు గారి సన్ కదూ? ఐ మీన్ విద్యా బ్రదర్. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అరే, మీకెలా తెలుసు? మరి మీరు మీరు తిరిగి అడగలేకపోయాడు. నేను మీ మునసబు గారి బంధువును. మీ విషయం మీ సిస్టర్ చెప్పింది. ఆమె దగ్గరికే వెళుతున్నాను. ఇంతలో మీరు ఇలా తటస్థపడ్డారు. చీరపమిట చెంగు భుజాల మీదికి లాక్కుని చిటికెన వ్రేలుకు చుట్టుకుంటూ అంది. హెవెన్స్, తలపైకెత్తి అంది. ఎందుకని? ఏం లేదు. నేను మోహన్ దగ్గరకు, మీరు మా సిస్టర్ దగ్గరకు. దారిలో యాక్సిడెంట్, ఫలితం పరిచయాలు. పోనివ్వండి, ఇందుకు మోహన్ ఉన్నాడా? యాంత్రికంగా ఉంది అతని ధోరణి. లేరు, ఏదో పని మీద పట్నం వెళ్ళారు. ముందుకు వెళ్ళబోయింది. వెనుతిరుగుతూ అన్నాడు. సరే అయితే పదండి. దారిని ఇద్దరూ కలిసి వెళదామన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. ఇంటివైపుగా నడిచాడు. పల్లె వాతావరణంలోని ప్రశాంతతను అనుభవిస్తూ ముందుకు నడిచారిద్దరూ.
దూరంగా జమీందారుల భవనం లాంటి పాపారావు నివాస గృహం హుందాగా నిలబడి ఉంది. ఈ ఊళ్ళో మీ ఇల్లే చాలా పెద్దదనుకుంటాను. ఇప్పటి వరకు అని ఖచ్చితంగా చెప్పగలను. అదేం, మోహన్ ఇక దీనికన్నా పెద్ద ఇల్లు కట్టబోతున్నాడుగా? చేతితో తన ఇంటివైపు చూపిస్తూ అన్నాడు. అక్కయ్య నాతో అలా అనలేదే. ఎవరు? ప్రశ్నార్థకంగా ఆమె వంక చూచాడు. మా మోహన్ మామయ్య భార్య చిన్నగా నవ్వింది. ఇల్లు సమీపించారు. రండి, గేటు తీస్తూ వెనక్గా నడిచి వస్తున్న ఆమెతో అన్నాడు. వరండాలో నిలబడి తడితలను ఆరబెట్టుకుంటూ నిలబడి ఉంది విద్య. అరుణ్ మాట విని వెనుతిరిగి చూసింది. రా ఉదయ, రా అంటూ మెట్లు దిగి వచ్చి ఆ యువతిని లోనికి తీసుకుని పోయింది. ఉదయ, ఎంత చక్కటి పేరు! నిజంగా ఉదయరాగంలో ఉండే ఆనందం ఆమె ముఖంలో ఉట్టిపడుతుంది. గేటు మూసి గబగబా నడిచి వచ్చాడు అరుణ్. విద్య తన గదిలోంచి వస్తూ మేడమెట్లెక్కి వెళ్ళబోతున్న అరుణ్ని పిలిచింది. అన్నయ్య అంటూ ఎక్కబోయిన మెట్ల వంక చూచి ఆగిపోయాడు. అరుణ్, ఉదయ వాళ్ళింటికి వెళతానని చెప్పి వచ్చేశావేం? మునసబు గారు లేరా? లేక ఉదయకు తోడుగా వచ్చావా? అది కాదు విద్య, పట్నం వెళ్ళాడంట మోహన్. ఎవరన్నారు? ఇంకెవరు, మీ ఫ్రెండ్. విద్య గదిలో మ్యాగజైన్ చూస్తున్న ఉదయ వంక చేయి చూపుతూ అన్నాడు. నా ఫ్రెండేనా? నీకు కూడా? నాకా? అవును కాదా మరి? ఎంత స్నేహితులైతే మాత్రం అంతగా పల్లెటూరు పబ్లిక్ రోడ్డు మీద మీరు మాట్లాడుకుంటూ వస్తారా? నేను చూడలేదనుకుంటున్నావా? ఏదో పరిచయం లేని వాడిలా ఆమెను చూసి అలా పెడగా వెళ్ళిపోతావేం? అన్న తన మాటలకు కంగారు పడ్డాడా లేదా అనే భావం అతని ముఖంలో వెతుకుతూ చిన్నగా అంది. నువ్వు చూసావా? నేనే కాదు చిన్నబాబు, ఊళ్ళో ఉన్నవాళ్ళు, రోడ్డును పోయేవాళ్ళు ఆగి చూసి వెళ్ళారు. చాలా? అవును, ఈ లోకంలో ఉంటేగా మరి. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? పైకి పోయే మెట్ల వంక నవ్వుతూ వెళ్ళాడు అరుణ్. విద్య తన గదిలోకి వెళ్ళింది. ఉదయ చూస్తున్న మ్యాగజైన్ను పక్కనున్న టేబుల్పై ఉంచుతూ అంది. ఏం విద్య, అలా ఉన్నావు? ఇందుకు మీ అన్నయ్య అయ్యారి? ఆమె చూపులు విద్య తలకు కట్టుకుంటున్న రిబ్బన్ మీద కేంద్రీకరించబడ్డాయి. పని పని, ఎప్పుడు ఆ పుస్తకాలతో కూర్చుంటాడు. కొంచెం చిరాగ్గా ఉంది విద్య సమాధానం. కనీసం సరదాగా కబుర్లు చెప్పటానికి కూడా రాడు. నువ్వేదో బంధువుల ఇంటికి వచ్చావు కాబట్టి కాలక్షేపానికి సరిపోయింది. వచ్చిన 4 రోజులైనా మనతో మాట్లాడతాడంటే అదీ లేదు. ఎప్పుడు ఆ గదే ఆయన గారికి లోకం. ఏం, ఆయన పుస్తకాలు రాస్తారా? రాస్తారా కాదండి, చదువుతారు. వెనుక నుంచి ఆ మాట వినిపించటంతో వెనుతిరిగి చూచింది. అరుణ్ గదిగుమ్మంలో కర్టెన్స్ పిడికిలతో పట్టుకుని నడుముకు ఓ చెయ్యి చేర్చి నిలబడి ఉన్నాడు. అంత దీక్షగా తనని గూర్చి అడగటం విన్నాడేమోనని సిగ్గు మొగ్గలా అయ్యింది ఉదయ. కంగారు పడతావెందుకు? ఆమెలోని చలనం అతన్ని ఆ మాట అనిపించింది. ఇది ఎప్పుడూ అంతే అరుణ్, కాలేజీలో కూడా మా అంత చనువుగా ఎవరితో మాట్లాడదు. ఉదయ వంక చూస్తూ అంది విద్య. ఏమిటి, మీరు కాలక్షేపం మేట్స్ అనుకున్నాను. కాలేజీ మేట్స్ కూడా నన్నమాట. ఒక ఉదుటన నవ్వాడు అరుణ్. అవునన్నట్లుగా తల ఊపింది ఉదయ. ఓ అబ్బో చాలే, కవిత్వం. పర్వాలేదు, పుస్తకాలలో వాక్యాలు బట్టి పట్టగలవన్నమాట నవ్వుతూ అంది విద్య. నే వస్తా విద్య, వెళ్ళాలన్నట్లుగా చూసింది ఉదయ. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళతావా? అదేం, మీ ఇద్దరికీ నేనుంటే అభ్యంతరమా? అయితే వెళ్ళిపోతాను సాదరంగా నవ్వుతూ అన్నాడు అరుణ్. ఆహా, మీరుండొచ్చు. మరింకేమిటో అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. అతని దృష్టి నుండి తన కన్నులు మరల్చుతూ అంది. మా అక్కయ్యకు జ్వరం వచ్చింది. మధ్యాహ్నం నువ్వు రావా విద్య? అది చెప్పటానికే వచ్చాను. కన్నులు విద్య వైపు బలవంతంగా ఉంచి అంది. అరుణ్ నోటి నుంచి మాత్రం, దానికోసం మీరే పని కట్టుకుని వచ్చారే, ఎవరితోనన్నా కబురు పెడితే సరిపోయేది కదా అన్న మాటలు వెలువడ్డాయి. అతని హృదయంలో మాత్రం నీరాకతోనే మన మనస్సులు కలిశాయి అన్న మాటలు మారుమోగాయి. బాగుంది, చాలా బాగుంది కామెంట్. సర్లే కానీ అన్నయ్య, నీ ఫ్రెండ్స్ లాంటి వారు కారులే నా ఫ్రెండ్స్. మేము ఏదైనా హృదయం విప్పి మాట్లాడుకోవాల్సిందే. ఆమెను సాగనంపటానికి బయటకు వెళుతూ అంది విద్య. అరుణ్ మాత్రం వెళుతున్న వాళ్ళ వైపు చూస్తూ గదిలో ఉండిపోయాడు. ఒంటరిగా కూర్చున్న అరుణ్ దగ్గరకు ఉదయను పంపివేసి గదిలోకి వచ్చింది విద్య. అయిందా హృదయం విప్పి మాట్లాడుకోవటం? చెల్లి వంక చూస్తూ చలోక్తి విసిరాడు. అయినట్లే. చెంతలో ఉన్న కుర్చీలో కూర్చుంది విద్య. తిరిగి అరుణ్ని ఆటలు పట్టిస్తూ అంది. ఇంతకీ తమకెక్కడి పరిచయాలో? ఎవరు? ఉలికి పడ్డాడు అరుణ్.
ఉదయని కూర్చునే అడిగేది. ఎంత పరిచయాలున్నా ఇది పల్లెటూరు. అలా మీరిద్దరూ కబుర్లాడుతూ రావటానికి ఇదేమన్నా కాస్మోపాలిటన్ ప్లేసా? విద్య: ఏం అనుమానం వచ్చింది? ఓ మై గాడ్, ఆమె నాకు ఇవాళే కనిపించటం, పరిచయం కూడా నేడే జరిగింది. పర్లేదు, మా అన్నయ్య కూడా అబద్ధాలాడటం నేర్చుకున్నాడన్నమాట. కళ్ళు గుండ్రంగా తిప్పి అరుణ్ వంక చూస్తూ అంది. నువ్వేమైనా అనుకో. మెరుపులా లేచి మేడ మీది తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్న వాలకం వింతగా తోచింది విద్యకు. అందంగా ఉన్న గది అలంకరణలు అతని దృష్టిని ఆకర్షించుకోలేకపోయాయి. ఎదురుగా గాజు తలుపుల కిటికీ అతన్ని ఆహ్వానిస్తుంది. దగ్గరకు వెళ్ళి దానికున్న తెరలు తొలగించి దూరంగా ఉన్న రోడ్డు వంక దృష్టి సారించాడు. తెల్లటి మల్లెపువ్వు లాంటి చీర కట్టుకున్న ఉదయ మలుపులు మెలికల దారి వెంట దూరాన కనబడుతున్న మోహన్ ఇంటివైపుగా నడిచి వెళుతుంది. ఆమె కనుమరుగయ్యేదాకా చూచాడు. అరుణ్ తల్లిదండ్రులు పూర్వం నుంచి స్థితిగతులు గల కుటుంబం. పాపారావుకున్న పలుకుబడి, ఆయన మంచితనం ఆ ఊళ్ళోనే గాక ఆ చుట్టుపట్ల బాగా గొప్పగా చెప్పుకోవటం అలవాటు. అరుణ్ పట్ల తల్లి వసంతలక్ష్మికి ఎంతో ప్రేమ. అలాగే కూతురు జోడు పాపారావు. గారాల బిడ్డలు వారిద్దరికీ వీరిద్దరు. పరమేశ్వరపురంలో అరుణ్ తర్వాత మోహన్ వాళ్లే పెద్ద ఆస్తిపరులు. మోహన్ తండ్రి జగన్నాథం కాలం తీరి ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. మోహన్ అరుణ్ల స్నేహం వేడని బంధం. అది బాల్యం నుంచి పెరిగింది. కానీ తండ్రి గతించటం, బరువు బాధ్యతలు నెత్తిన పడటం, వయసుకు మించిన పనులు ఊరి మునసపుగిరి మరింత కృంగదీశాయి. భార్య విజయ కాపురానికి వచ్చాక మోహన్ కాస్త మామూలు మనిషిగా తిరగసాగాడు. అరుణ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మోహన్ అరుణ్ల స్నేహం వారి బాధ్యతల మూలంగా ఒకరికి పరమేశ్వరపురం, మరొకరికి హైదరాబాదు నిలయమైంది. తాత్కాలికంగా వారి వేడని బంధం విడిపోయింది. అరుణ్ ఎరిగినంత వరకు మోహన్కు మేనమామ సీతాపతి తప్ప ఇంకెవరూ లేరు. సీతాపతికున్న ఆస్తి మొత్తం మోహన్కున్న ఆస్తి కన్నా 2 రెట్లు అధికంగానే ఉంది. విజయను మోహన్కిచ్చి తన కనీస ధర్మం తనకు తోచింది మేనల్లుడికి సంక్రమింపచేయాలనే ఉద్దేశం. సహాయం చేసి ఒక ఇంటివాణ్ణి చేస్తున్నాననే సంతోషం మిగుల్చుకున్నాడు. 2 కూతుళ్ళు తన 2 కళ్ళుగా భావించాడు. ఉదయ ఎంఎస్సి చదివి తల్లిపోవటంతో అంతటితో ఆపుచేసింది. తండ్రికి కూతురుగా, కొడుకుగా అన్ని పనులలో సహాయం చేయటం ఆమెకు తప్పనిసరి అయింది. విద్యా ఉదయలు కాలేజీలో క్లాస్మేట్స్ కాక ఫ్రెండ్స్. అరుణ్కు మోహన్కు ఉన్న స్నేహం లాంటిదే వీరిద్దరి కుటుంబాలకు పరిచయం. మోహన్ పెళ్లి గురించి మాట్లాడినప్పుడు విజయకు చెల్లెలుందని చూచయాగా విన్నాడు. ఉదయను చూడటం, మాట్లాడటం ఇదే ప్రథమం. అరుణ్కు విద్యా ఉదయల స్నేహం తెలియదు. విద్యకు ఎంఎస్సి పోయింది. ఇక విద్యార్థినిగా కాలక్షేపం చేయలేక చదువు మానేసింది. విద్యకు సంబంధాలు వస్తున్నాయి. ఒక ఇంటిదాన్ని చేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు పాపారావు. ఉదయ దాదాపు విద్య ఈడుదే కానీ సీతాపతికి కూతురంటే ప్రాణం. తనను ఎవరన్నా పెళ్ళి గురించి అడిగితే, నాకు ఇల్లరికపు టల్లుడు కావాలోయ్, అలాంటి వాణ్ణి ఇప్పుడే తెచ్చేస్తే ఇల్లు గుల్లైపోదు అంటూ చలోక్తిగా నవ్వి ఊరుకునే స్వభావం ఆయనది. తన మనసుకు మాత్రం కూతురి పెళ్లి చేయాలని లేదు. కాకపోతే ఉదయను వీడి ఒక్క క్షణం ఉండగలనా? నా తల్లి లేందే ఈ ఇల్లు నరకంలా ఉండదు అనుకునేవాడు సీతాపతి. మరలా తిరిగి మరిలిపోయి పడమటి కొండలు చేరబోతున్నాడు సూర్యుడు. అరుణ్ ప్రశాంత వాతావరణాన్ని తిలకిస్తూ మోహన్ ఇంటివైపుగా నడిచాడు. వసారాలో మోహన్ పడక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అరుణ్ని చూస్తూనే, ఏరా ఎప్పుడు రావటం అంటూ ఎదురు వెళ్ళి తీసుకొచ్చాడు. మొన్ననే వచ్చా. ఒరే, మొన్న వచ్చి నాకు ఇవాళ వరకు కనిపించకుండా ఉన్నావురా? భుజాన కండువా సరిచేసుకుంటూ అన్నాడు. లేదులేవోయ్, మునసబుగిరి వెలకబెట్టడానికి వెళుతున్నాడనుకున్నావా? లేక తహసీల్దారి గారి క్యాంపులో లెక్కలు చూపిస్తున్నాడనుకున్నావా? అరుగు మీద కూర్చున్న పరందామయ్య పంతులు నవ్వుతూ అన్నాడు. అది కాదు పంతులు గారు. అరుణ్ ఏదో అనబోయాడు. ఇదిగో అబ్బాయి మునసబు అయ్యాడు, ఇక మా ప్రాణాలు తీస్తున్నాడు. ఎందుకంటావా? ఇటు చూడు, నే కరణంగా ఉన్నానా? నా ముందే కుర్చీలో కూర్చున్నాడు చూసావా? ఒకటి తగులనివ్వకపోయారా? చిరునవ్వుతో పరందామయ్య వంక చూస్తూ అన్నాడు అరుణ్. చూస్తున్నా. చూసి ఈ లెక్కల్లో ఎక్కడో తికమక పెట్టి ఎరగబెట్టకపోతే చూడు బోసినూరు చూపిస్తూ అన్నాడు. మోహన్ బాబు, నేనిక వెళతాను. వాళ్ళు రానట్టుగానే ఉంది. చుట్టపోగాకు చుట్టటం పూర్తి చేసి అరుగు మీద నుంచి లేచి నిలబడ్డాడు.
సరే వెళ్ళిరండి. స్నేహితుడొచ్చాడుగా, మాతో ఇంకేం కబుర్లుంటాయి. ఆయన చెప్పిన దానికి ముగ్గురు నవ్వుకున్నారు. పరందామయ్య వెళ్ళిపోయాడు. ఇంతకీ అసలు సంగతి ఏరా? ఎవరో వస్తారు అంటున్నాడు పరందామయ్య. ఎవరు వాళ్ళు? ఏదో పొలం సరిహద్దు తగాదా వాళ్ళు వస్తున్నారులే. ఆ ప్రసక్తి కట్టిపెట్టమన్నట్లుగా ఉన్నాయి అతని మాటలు. ఇంటికి నిన్న మొన్న రాకుండా కాలం గడిపావు. ఒరే మోహన్, నేను చెప్పేదేముంది? నిన్న మొన్న నువ్వు అసలు ఇంటి దగ్గరున్నావా? ఆ పరందామయ్య చెప్పినట్లు నేనేమన్నా మున్సబగిరి పని మీద పట్నం వెళ్ళాననుకుంటున్నావా? కరెక్టు, మర్చిపోయానురా. నేనసలు ఊళ్ళో లేనుగా. ఇంటికి ఎలా ఉంది మీ హైదరాబాద్? అరుణ్ని ఉద్దేశించి అని లోపలికి తొంగిచూచి అన్నాడు. విజయ, కాఫీ. మన అరుణ్ వచ్చాడు. ఏముంది, అంతా మామూలుగానే ఉంది. మా హైదరాబాద్. ఎలాగైనా ఊరి అధికారివి. వేదవది హోటల్ కోడు. మఠం నిద్ర లాంటిది మా బ్రతుకు. ఒరే అరుణ్, ఒక పని చెయ్యి. ఈ ఏడు మాకు పప్పన్నం పెట్టించేయి. ఇక నెక్స్ట్ నీకు డైలీ ఇంటన్నమే దొరుకుతుంది హుషారుగా అన్నాడు. అంటే 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 ఏమిట్రా? వేదవాయి, పెళ్లి చేసుకోరా. పెళ్ళా? అప్పుడే ఏం తొందర? నిర్లిప్తతో అన్నాడు అరుణ్. మోహన్ కళ్ళు చిట్లించి అన్నాడు. అరుణ్ ఊరి పెద్దగా, నీకంటే పెద్దవాడిగా, వివాహితుడిగా, అన్నిటికీ మించి స్నేహితుడిగా చెబుతున్నాను విను. ఒరే కవిత్వం ఆపరా. అరుణ్ కవిత్వం కాదురా. పాపారావు గారికి వయసు ముదురుతుంది. ఆయనే నాతో చెప్పారు. ఈ ఏడు మా అరుణ్ వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని. కాబట్టి త్వరగా ఆయన మాట చెల్లించు. మా మాట విని నీ ఇంటి భోజనపు కోరిక తీర్చుకో నవ్వుతూ అన్నాడు. స్నేహితుల మాటలు దొర్లకపోతున్నాయి. భాస్కరుని అరుణకాంతులు సంధ్య ముసుగులోకి జారుకున్నాయి. మసక చీకటి ఆవరించబోతుంది. ట్రేలో కాఫీ, టిఫిన్ తీసుకొచ్చి వచ్చింది విజయ. టీపాయ్ పైన పెడుతూ అంది. బాగున్నారా అరుణ్ బాబు? ఏం బాగు? ఏ ఈడులో జరగవలసినవి ఆ ఈడులో జరిగిందే. తీసుకోరా, తిను. మోహన్ని చిలిపిగా ఏడిపిస్తూ అన్నాడు. సమాధానంగా నవ్వుతూ అన్నాడు అరుణ్. బాగానే ఉన్నానండి. వీడు నన్ను బాధల్లో నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కళ్ళు ఉదయ కోసం వెతుకుతున్నాయి. ఏరా, పెళ్లి చేసుకుంటే బాధల్లో పడ్డట్టు కలగన్నావా? లేక ఎవరన్నా బోధ చేశారా? అరుణ్ వంక చూచి చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు. నవ్వుతూ వెళ్ళిపోయింది విజయ లోనికి. టిఫిన్ తినటం ముగించి కాఫీ తాగుతున్నారు స్నేహితులిద్దరూ. దీపాల వేళ అయినా కరెంటు లోపం వల్ల చీకటిగా ఉంది. దీపాలు కరెక్ట్గా మేము వెలగాలి అని గోలపెట్టినట్లున్నాయి. ఒక్కసారిగా కరెంటు రాకతో వెలుగును చిమ్ముతూ వెలిగాయి. గేటు దగ్గర గుంపుగా చేరిన జనం గడబిడ చేస్తున్నారు. లోపలికి ఎవరో ఒకళ్ళిద్దరూ మాటిమాటికి తొంగి చూస్తున్నారు. ఉన్నారా? ఎవరో గట్టిగా అనటం మోహన్ చెవిన పడింది. ఎవరిది? రావులు, కాస్త చూడు. జీతగాడిని పిలిచాడు మోహన్. సావిట్లో కూర్చున్న రావులు వాళ్ల వైపుగా వెళ్ళి వచ్చాడు. వాళ్లే బాబు, పొలం తాగాదా తాలూకోళ్ళు. రమ్మను లోపలికి. హుందాగా ఉంది మోహన్ కంఠధ్వని. అప్పుడే బయటికి వచ్చింది ఉదయ ఇంటిలోంచి. గులాబీ రంగు జాకెట్టు, పసుపు పచ్చని చీర. చీకటి పారద్రోలే వెలుగురేఖలా ఉంది ఆమె. ఉదయ నుంచి దృష్టి తప్పించుకోలేకపోతున్నాడు. ఆమె కూడా అరుణ్ణి తనివితీరా చూస్తుంది. చుట్టూ ఉన్న ప్రతి వస్తువు స్తంభించిపోయినట్లుగా ఉంది వారిద్దరికీ. ఒరే, అలా చూస్తావేరా? ఎవరో తెలియదు ఉదయ. సారీ, నీకు తెలియదు కదూ. విజయ చెల్లెలు, ఎంఎస్సి ఫస్ట్ క్లాస్. అమ్మా ఉదయ, వీడు నా ఫ్రెండ్. ఎవరో తెలుసా? నీ ఫ్రెండ్ విద్య. ఎస్, పాపారావు గారి డాటర్, ఆమె బ్రదర్. నమస్తే. జోడించిన ఆమె చేతులు విచ్చుకొని తామర మొగ్గల్లా ఉన్నాయి. నమస్తే. ప్రతి నమస్కారం చేశాడు. ఉదయ తన పట్ల ప్రథమ పరిచయంలా ప్రవర్తించింది. ఎందుకో అర్థం కాక ఆశ్చర్యపడ్డాడు. బాబు, తమరు ఇలా వస్తారా? పొలం తాగాదా తాలూకు మనిషి కొంచెం పెద్దవాడు మోహన్ని పిలిచాడు. నేను వెళతానురా. వస్తానండి. ఉదయం వంక చూసి వెళ్ళబోయిన వాడిలా కుర్చీలోంచి కూర్చున్న పాటునే లేస్తూ అన్నాడు. అరుణ్ని ఉద్దేశించి అన్నాడు. సరేలే, రేపురా. వేళతో ఈ తగాదా విషయం తీర్చుకుంటూ కూర్చుంటే విసుగు పుట్టవచ్చు. అరుగు వైపుగా వెళ్ళబోయి, చూడరా, ఉదయ మీ సిస్టర్ దగ్గరకంటూ బయలుదేరింది. తీసుకెళ్ళు. మునిమాపు వేళ తగాదా తీర్చటానికి మున్సబ్ మోహన్ అరుగువైపుగా ఉన్న జనం దగ్గరకు కదిలిపోయాడు. చీకటి పాలద్రోలాలని ప్రయత్నిస్తూ చుక్కలకు చక్కలగింతలు పెట్టే నెప్పం మీద చంద్రుడు గగన వీధిలో విహరిస్తూ బయలుదేరాడు. సప్తమి ఛాయలు చంద్రుని ఆక్రమించుకుని ఉన్నాయి. ఉదయ్ గారు. నడుస్తున్న ఉదయ ఆగి అరుణ్ వంక ఏమిటన్నట్లుగా చూచింది.
మీరు తిరిగి ఆర్దోక్తిలో ఆగిపోయాడు. ఆగారేం చెప్పండి. నేను అదే మీరు ఈ వేళప్పుడు బయలుదేరారేం? అయినా మా విద్యకు పని పాట లేదు. అనాలోచితంగా ఉన్నాయి అతని మాటలు. అరుణ్ గారు, అందుకేనండి కాలక్షేపం కోసం విద్య దగ్గరకు నేను వెళ్ళటం. అరుణ్ తిరిగి సంభాషణ సాగిస్తూ, ఎలాగోలాగోనా మీరు పని కట్టుకుని రాగలుగుతున్నారు, కానీ మా విద్య ఉంది చూశారు, మీ ఇంటికి రానే రాదు. నిన్న వచ్చిందండి. విద్య స్నేహంలో లోటు ఉండదు అనే ధ్వని ఆమె గొంతులో ఉట్టిపడుతుంది. జ్ఞాపకం వచ్చిన వాడిలా తల ఊపి మాట మారుస్తూ, అవును, ఇంటికి మీ అక్కయ్య గారిని అడగటం మరిచాను. జ్వరం తగ్గిందా? తప్పు చేసిన కుర్రవాడిలా ఉండిపోయాడు. విశాలంగా కొమ్మల్ని విస్తరింపచేసుకుని ఊడల్ని కిందికి చార్చిన మర్రి చెట్టులోంచి తొంగి చూస్తున్న జాబిలి వంక చూస్తూ అంది. తగ్గబట్టే కదా తిరుగుతుంది. మీరు ఇప్పుడేగా చూశారు. అవునవును. మాటలు వారికంటే వెనకబడ్డాయి. నిశ్శబ్దంగా ఉంది ప్రకృతి. వెలుగు చీకట్లు వింతగా మెరుస్తూ మరుగున పడుతూ ఉన్నాయి. గ్రామంలో ఇళ్లలోంచి వచ్చే వెలుగు అక్కడక్కడ చెట్లకు వేలాడే మినుగురు పురుగుల్ని గుర్తుకు తెస్తున్నాయి. రోడ్డుకు మరీ దూరంగా పొలాల్లోంచి ఉండే ఇళ్ల వెలుగులు మినుకు మినుకుమంటూ కనిపిస్తున్నాయి. మర్రి చెట్టు మీద గుడ్ల గూబ వికృతంగా కూసింది. ఉలికిపాటుతో ఉదయ అరుణ్ చెంతకు చేరింది. వెలుగు నీడల బాటల వెంట వాళ్ళు పాపారావు ఇంటివైపుగా వెళ్ళిపోయారు. మెట్లెక్కి లోపలికి నడవబోతున్నంతలో అరుణ్కు తండ్రి గొంతు కర్కశంగా వినిపించింది. హాల్లో తండ్రి ముందు నిలబడి ఉన్న వెంకయ్యను లోపలికి వస్తూనే చూశారు వారిద్దరూ. వాడి కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. చెప్పరా, ఎవరు తీశారో? పాపారావు దగ్గరే దాద్దామనుకున్నావా? నీ వ్యవహారం కనుక్కుంటారుండు. జనం మధ్య తిరుగుతూ దొరలా ఉందామనుకున్నావా? చెప్పు, ఎందుకు తీశావు? నే కాదండి, నాకేం తెలుసు. మరెవరు తీశారో చెప్పు. నేనేదో దొంగలా మాట్లాడతారేంటండి? 10 మంది అడ్డమైనోళ్ళు తిరిగి చోటు పెద్ద నలుగు దొంగతనం చేస్తుంటే పట్టుకున్నట్లుగా మాట్లాడతారేం? వాడిలోని గౌరవం సన్నగిల్లుతుంది. ఏం కూసావరా? చేతికర్రతో తల రెండుగా చీలిపోయేలా కొట్టేవాడే పాపారావు. నాన్న, అరుణ్ వేసిన కేకకు ఎత్తిన చెయ్యి ఆగిపోయింది. ఏమైంది నాన్న? వాడు తీయలేదంటున్నాడు. అసలు ఇంటికి ఏం పోయింది? ఏం పోయిందా? అడుగు వాణ్ణే, కోపంతో ముక్కుపుటాలు అదిరిపడుతూ అన్నాడు పాపారావు. ఉదయ స్థానువులా నిలబడి వింటున్నది. విద్య వైపుగా ఆమె చూచింది. విద్యకు మాత్రం ఉదయను పలకరించాలనే ధ్యాస కూడా పోయింది. అన్నకు సమాధానం చెప్పటంలో నిమగ్నమయ్యింది. మామిడి తోటలో ఉన్న మోటారు పోయింది అరుణ్. విద్య చెప్పిన సమాచారానికి కొంచెం తేలికపడ్డాడు. అంతే కదా, చెల్లి వంక చూసి అంటూ పక్కకు తిరిగి చూశాడు. వెంకయ్య వెళ్ళిపోతూ కనిపించాడు. వాణ్ణి ఆపటానికి అడ్డుగా వెళ్ళాడు. ఏరా, ఎలా పోయింది? నాకేం తెలుసు చిన్నబాబు. నిర్లక్ష్యమైన సమాధానం. రోజూ తోటలో ఉండేదెవరు? నేనే బాబు. నీకు తెలియకుండా ఎలా పోతుంది? కొడుకు అడుగుతున్న తీరు చూసి తాను కల్పించుకోకుండా ఒక పక్కకొచ్చాడు పాపారావు. మాట్లాడవేం? కోపం రెచ్చిపోయింది. ఎప్పుడు పోయింది అంటూ అడిగాడు. ఇవాళ పొద్దున్న తెరిచి చూస్తే షెడ్డు ఖాళీగా ఉంది. దానికి నన్నేం చేయమంటారు? మిగిలిన నౌకర్ల వంక అమాయకంగా చూస్తూ అన్నాడు. ఒరే, రేపు స్టేషన్కి తీసుకెళదాం. వీణ్ణి చేతులు కాళ్ళు కట్టేసి ఆ బయట వసారాలో స్తంభానికి కట్టేయండి. పాపారావు కంచుకంఠం ఒకసారిగా పలికింది. అందరూ చూస్తుండగానే 2 నౌకర్లు వాణ్ణి లాక్కుపోయి స్తంభానికి కట్టేశారు. పాపారావు తన గదివైపుగా వెళ్ళిపోయాడు. ఉదయను చిరునవ్వుతో పలకరిస్తూ లోనికి తీసుకుని పోయింది విద్య. అరుణ్ వాళ్ళను అనుసరించి వెళ్ళాడు. పొద్దు చాలా అయింది. భోజనాలు అవి ముగిస్తే తను వెళ్ళాలి అన్నట్లు అందరూ వినేలా వంట మనిషి అంది. ఉదయ వాచివంక చూచుకుంది. 8 దాటింది. విద్య, నే వెళతాను. మీ ఇంటికి రావటానికే చాలా టైం పడుతుంది. కాసేపు కూర్చోకుండానే వెళ్లాల్సి వస్తుంది నిరుత్సాహంతో అంది. ఇద్దరూ లేచి వచ్చారు బయటకు. ఉదయ నెమ్మదిగా బయలుదేరింది. లోపలికి వచ్చిన తర్వాత వెంకయ్య సంగతి మర్చిపోయింది ఉదయ. కానీ హృదయ విదారకంగా ఏడుస్తున్న వెంకయ్య భార్య గొంతు మాత్రం ఆమె హృదయాన్ని పిండుతుంది. వసారాలో స్తంభానికి కట్టి ఉన్న అతని శరీరం వంక చూడలేకపోయింది. విద్యతో మాట్లాడుతూనే ఆమె అతని శరీరం పడే బాధను ఊహిస్తుంది. బాబుగారు కేకలేస్తారు. ఏమిటా ఏడుపులు? పో. తోటమాలి ఆ బందీగా చిక్కిన వాడి భార్యతో అంటున్నాడు. బానిస బ్రతుకులు గడుపుతున్న వాణ్ణి చూసి ఉదయ మనసు బాధగా మూలికింది. ఆమెకు ఇక ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు. మెట్లు దిగుతూ అంది. వెళతాను విద్య. ఒక్కదానివే? అరుణ్ ఇంటి దగ్గర విడిచి వస్తాడు ఉండు
అని లోపల వైపుగా పోయి, అరుణ్ అరుణ్ ఇలారా, అన్నయ్య ఉదయం వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసిరా అని కేకేసింది విద్య. చెల్లి నోటి నుంచి మాట వచ్చి రాకముందే కారు షెడ్ వైపుగా వేగంగా వసారా మెట్లు దిగి వెళ్ళాడు. స్నేహితురాండ్రిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అరుణ్ కారు తెచ్చి మెట్ల దగ్గర ఆపాడు. రేపు నేనే వస్తాలే. కారు డోర్ తెరిచి లోపలికి వెళ్ళి కూర్చోబోతున్న ఉదయతో అంది విద్య. కారును ఒక్కసారిగా ముందుకు దూకించాడు. తామర పూరేకు లాంటి చేతిని గాలిలోకి ఊపుతూ విద్య వంక చూసి వెళుతున్నానని సైగ చేసింది. పల్లె ప్రాంతపు ప్రశాంతతను భంగం చేస్తూ పెద్దగా చప్పుడు చేస్తూ వెళ్ళింది అరుణ్ నడుపుతున్న కారు. కాస్త నిదానంగా నడపండి. కారు గతుకు రోడ్లలో పడటం చూసి అంది ఉదయ. అసలు అందుకనే ఈ ఊర్లో కారు నడపను. బై నాకు నడపటం అంటే సరదా. కారు వేగాన్ని నిదానింపచేస్తూ అన్నాడు. నాకు కూడా అంతే. పల్లెల్లో ఉండే ప్రకృతి సహజీవనం పట్టణానికి ఎందుకు ఉంటుంది చెప్పండి. నడుస్తూ పోతే కాసేపు అరుణ్ వెంట ఉండొచ్చు అనే భావం ఆమె మాటల్లో ధ్వనించింది. ఒక్క కుదుపులో ఆగింది కారు. అరే అప్పుడే వచ్చామా? అప్రయత్నంగా అనేసి నాలుక కరుచుకుంది. ఏ అప్పుడే ఇల్లు రాకూడదనా మీ ఉద్దేశం? ఆహా అది కాదు. తల వంచుకుని అరుణ్ వంక క్రీగంటతో చూస్తూ ఉండిపోయింది. బయట కారాగిన చప్పుడు విని అటుగా చూచాడు మోహన్. ఉదయను దిగమన్నట్లుగా డోర్ తెరుస్తున్న అరుణ్ కనిపించాడు. వసారాలో స్తంభానికి కట్టి ఉన్న కుక్క గట్టిగా మొరగటంతో ఈ లోకంలోకి వచ్చారిద్దరు. ఇంటిలో వంట పని చేస్తున్న విజయ కారు ఆగిన చప్పుడు, కుక్క మొరగటం విని ఎవరొస్తున్నారో అని తొంగి చూచింది. ఉదయ అరుణ్లు ఒకరి పక్కగా ఒకరు నడుస్తూ వచ్చారు. అరుణ్ ఇవాళ నీకిక్కడే భోజనం. చూడు విజయ, పదమ్మ ఉదయ, అందరం కలిసి భోంచేద్దాం అధికారం చెలాయిస్తూ అన్నాడు మోహన్. నో ఒరే వద్దురా, కావాలంటే రేపు వస్తానుగా, ఇవాళకి వదిలై ప్రాధేయపూర్వకంగా అడిగాడు అరుణ్. ఉదయ విజయలు లోపలికి నడిచిపోయారు. తీరుబడిగా మాట్లాడుకుందాం రమ్మన్నట్లుగా మోహన్ సోఫాలో కూర్చుని అరుణ్ని పిలిచాడు. ఒరే రేపు వస్తాను, మళ్ళీ ఇప్పుడు నన్ను బలవంతం చేయకు. అక్కడి నుంచి ఆ మాట అని నెమ్మదిగా వెళ్ళిపోయాడు అరుణ్. చీకటిలో ఉన్న కారు వంక వెళుతున్న అరుణ్ని చూసి సోఫాలో ఉండిపోయాడు మోహన్. చేరువవుతున్న చీకటి కాలాన్ని వెలుగురేఖలు దూరం చేస్తాయి. పూల తోటలో కూడా ముళ్ళ చెట్లుండక మానవు. కాటేసే ముళ్లను తృణీకరించినంతగా ఆహ్లాదపరిచే పూలను విడుచుకోలేం. ఆఘ్రానించి ఆనందించే పువ్వును తృణీకరించే ముళ్ళును సమానంగా చూడం. కానీ తోటలో ముళ్లకు, పూలకు తృణీకరణలు, ఆనందాలు అనే శబ్దాలకు తావులేదు. కేవలం రెండింటికి ఆదరణ మాత్రం లభ్యం అవటం మాత్రం తథ్యం. అలాగే జీవితం తోటలాంటిది. అది కష్టాల్ని సుఖాల్ని భరించక తప్పదు. అవిరామపురం సీతాపతికి చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డ ఊరు. అవిరామపురానికి పట్నానికి పోయే దారిలోనే ఉంది పరమేశ్వరపురం. సీతాపతి మేనల్లుడు, పైగా అల్లుడైన మోహన్ని చూడటానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండటం అలవాటు. ఉదయ్ కూడా తనకు తోడుగా లేకపోయేసరికి ఆయనకు రోజు పొద్దుపోవటం లేదు. గ్రామంలో కాస్తో కోస్తో తలకట్టిన వాడుగా ఉండటాన ఏవో పనులు తగులుతూనే ఉంటాయి. రోజూ తన దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా ఎంచుకున్న వాటిలో పేపరు చదవటం. ఉదయం ఊరు వెళ్ళిన దగ్గర నుంచి కాలక్షేపం కోసం అది ముఖ్యమైంది. పేపర్లో అక్షరాలన్నీ కళ్ళతో గుచ్చి ఎత్తి ఆ అంశాలను మనసులోకి ఎక్కిస్తున్నాడు సీతాపతి. పోస్ట్. గది గుమ్మంలోంచి లోపలకు ఒక కవరు పడేసి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. పడక కుర్చీలోంచి లేచి వెళ్ళి కవరు అందుకుని చూచాడు. కోఆపరేటివ్ బ్యాంక్ తాలూకు కాగితాలు. ఉదయం నుంచి ఎదురు చూచిన జాబు రాకపోయేసరికి కొంచెం నిరాశ చెందాడు. ఎలాగైనా ఆడపిల్లలు పరాయివాడి ఇంటికి పోవలసిన వాళ్ళు. ఇంట్లో ఉన్నంతకాలమే వాళ్ళ ఆప్యాయత. మూగగా పలికింది ముసలి హృదయం. కాదులేవోయ్, ఎప్పుడూ నీ వెధవ ఆలోచన. అసలు ఉదయలాంటి కూతురు లభించటం నీ అదృష్టం సమాధానపరిచింది సీతాపతి ఆంతర్యం. సీతాపతికి ఉబుసుపోకకు ఎవరూ లేరు. నౌకరు నాగుల్ని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఏరా, తూర్పు పొలం మట్టి పని చేయించాలి. మరి మనుషుల్ని మాట్లాడమన్నాను, మాట్లాడావా? అన్నిటితో పాటు ఈ వ్యవహారం మాటల సందర్భంలో కలిసి వచ్చింది. లేదు బాబయ్య. ఏది, జనం కొంచెం కూలి పనికి పోతున్నారు. అయినా ఇంకా కొంచెం సమయం ఉందిగా బాబయ్య. మాటలు ఎలా దొర్లించి కాలాన్ని నెట్టివేయాలని అడిగాడు సీతాపతి. తనకి తెలుసు ఇంకా 2-3 నెలలు కాంది పని జరగదని. కానీ తన మనసును ఉదయం మీద నుంచి వేరుగా మళ్లించటానికి అలా అనక తప్పలేదు. బాబు, ఏంరా నాగులు?
ఏం లేదు బాబు, ఆ అమ్మాయి గారి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? నేల మీద వేళ్లతో ఏవో గీతలు గీస్తూ అడిగాడు నాగులు. ఎవరి పెళ్ళిరా? పెద్దమ్మాయిది అయ్యిందిగా. అది కాద్దొరా, చిన్నమ్మగారిది. ఉదయదా? ఎవరి గురించి ఇందాకటి నుంచి ఆలోచించటం మానుకుని మనసుకు వేరే పని చెప్పాలనుకున్నాడో ఆ ప్రసక్తి వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డాడు సీతాపతి. చేయండి దొరా, బతికుండగానే ఆ యమ్మ పెళ్లి కూడా చూసిపోతాము. కళ్ళు చిట్లుస్తూ ముసలి కన్నురెప్పల్ని అంటిపెట్టుకున్న కనుబొమ్మల్ని వింతగా ఉంచాడు నాగులు. చేద్దాంరా, ఏదీ సంబంధాలు సరి అయినవి రావాలిగా. సరే కానీ నే రమ్మన్నానని ఆ సొసైటీ గుమస్తాని పిలు. ఆ నల్లగా సన్నగా ఉన్నాయనేనా? అతనే, వెంకటేశ్వరరావురా. మన సొసైటీకి గుమస్తా లేడు, ఆయన్నే. పోయి పిలుచుకునిరా. నాగుల్ని పంపించాడు సీతాపతి. కాలం చూచిన మనిషి చేతిలో కవరులోంచి వచ్చిన కాగితాలు కదల్లాడుతున్నాయి. కాలం గడవక కాలక్షేపం కోసం కబుర్లు దొరికినందుకు సిగ్గుపడి ఆ వచ్చిన కాగితాలతో కంటికి పని చెబుతున్నాడు సీతాపతి. ఎగిరిపోయిన ఆలోచనలను తిరిగి వచ్చే తావు లేకుండా ఉండటానికి ఫ్యానుగాలికి కదులుతున్న ఆయన తల వెంట్రుకలు వింతగా గాలితో ఆడుకుంటున్నాయి. అరుణరాగ రంజితమైన ఆకాశంలో అలల్లా తేలియాడుతున్న మేఘ సముదాయం మనోల్లాసకంగా ఉంది. వశం ప్రభావానికి లోనైన ప్రకృతి నిండు యవ్వన సంపదలనన్నిటినీ ప్రియునికి దారాదత్తం చేసి ప్రేయసిలా ఉత్సాహపడుతుంది. గ్రామలక్ష్మి చుట్టూ ధాన్యలక్ష్మి ప్రదక్షిణ చేసినప్పుడు ఆమె ఆకుపచ్చటి చీరకొంగు గ్రామలక్ష్మిని చుట్టిందా అనిపిస్తున్నాయి. ఊరు చుట్టూరా ఉన్న పొలాలు గాలికి రెపరెపలాడుతున్న పచ్చటి చీరకొంగులాగా దూరం నుంచి కనిపిస్తుంది. పడిపోయిన ప్రహరీ గోడలలోంచి పరమశివుని ప్రతిరూపాలు పలకరించటానికా అన్నట్లు ఆ పాత గుడిలోంచి తొంగి చూస్తున్నాయి. రోడ్డుకు పక్కనే ఉన్న ఆ శివాలయ శిథిలాలు, పక్కనే ఉన్న మట్టి దిబ్బలు మూర్ఖులు చేసిన మత సమాధుల్లా ఉన్నాయి. ఆనాటి సంస్కృతికి మిగిలిన ప్రతిరూపాల మధ్య నిలబడి తెల్ల కాగితాలను నల్లబరుస్తున్నాడు అరుణ్. అతనిలోని ఆసక్తిని, ఏకాగ్రతను భంగం కలిగించకుండానేమో ప్రకృతి కూడా చల్లగాలిని మోసుకొచ్చి అతని శరీరాన్ని సేదతీరుస్తుంది. అరుణ్ గారు, అరుణ్! మొదటి పిలుపు లీలగా వినిపించింది. కానీ రెండోది అతన్ని ఆలోచన నుండి జాగృత ప్రపంచంలోకి వచ్చేలా చేసింది. వెనుతిరిగి చూచాడు. రోడ్డు మీద నుంచి తన వైపుగా వస్తున్న ఉదయ కనిపించింది. ఇలా రండి, బండలలో సరి అయిన దారి చూపుతూ అన్నాడు అరుణ్. వస్తూనే ఉదయ అంది. ఏమిటిక్కడున్నారు? నేనిక్కడున్నానని మీకెవరు చెప్పారు? కుడి చేతితో చేతి జుట్టు సవరించుకుంటూ అన్నాడు. అబ్బే అది కాదు, నేనలా మీ ఇంటి వైపు నుంచి వస్తూ చూశాను. ఏదో మీరు ఒంటరిగా ఉంటే. ఉదయ వంక ఒక క్షణకాలం చూశాడు. ఒంటి జడ, చక్కటి నీలం రంగు చీర, ముద్దబంతి పువ్వులా ఉందామే. అతని చూపుల నుంచి తప్పించుకుంటూ, ఇంతకీ మీరు ఏదో అనుభవి ఆగిపోయింది. నేను ఇక్కడ కొన్ని ఎక్స్కవేషన్స్ చేయబోతున్నాను. అందుకోసం ఏవో ప్రిపరేషన్స్. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నో మిస్ ఉదయ. మొదటిసారిగా ఆమెను ఏకవచన ప్రయోగంతో తన నోటితో అప్రయత్నంగా పిలిచాడు. అరుణ్, ఆమె కూడా నిలకడ కోల్పోతున్న రోగి వలె కనిపించసాగింది. ఉదయ, అరుణ్ విచ్చుకున్న చేతులు ఒకరినొకరు కౌగులించుకునేలా చేశాయి. స్తంభించిపోయింది ప్రకృతి. పరవశించిన ప్రేమికులకు, త్రోవ తప్పిన శాంతులకు హృదయ స్పందనలు ఒకే విధంగా ఉంటాయి. ప్రేమ, భీతి రెంటికి హృదయం కంపించక మానదు. వారి హృదయ స్పందనలు ఇంకా తారాస్థాయినందుకున్నాయి. వాటినాపటం మనుష్య మాత్రుడికి సాధ్యం కాదు. బండలలో నిండుగా నిలబడి నృత్యం చేయటానికి వీలుకాక ప్రతిమలా నిలబడ్డ నటరాజశేఖరుడు నిత్య సుమంగళీభవ అన్నట్లుగా తన వామహస్తంతో వారిరువురిని దీవిస్తూ నిలబడ్డాడు. కాలాతీతమైనట్లుగా తెలుపుతూ గంగరావి చెట్టు మీదే కోయల గొంతు తీయగా పలికింది. సిగ్గుపడి ఒక్కసారిగా అరుణ్ కౌగిటి నుంచి విడిపోయింది ఉదయ. ఉదయ, నాకున్న ఆశయం నెరవేరబోతుంది. మనం త్వరలోనే ఒక ఇంటి వాళ్ళమవుదాం. రా ఉదయ. ఆ నటరాజస్వామి దయ వల్ల త్వరలో ఒక ఇంటి వాళ్ళమైతే అంతే చాలు. భక్తితో నమస్కరిస్తూ అన్నాడు అరుణ్. ఏదో అనుమానం ఆమె మనసులో మెదిలింది. అరుణ్, అది సాధ్యమవుతుందా? ఎందుకు కాదు? దృఢంగా ఉంది అరుణ్ గొంతు. అరుణ్ బాబు దగ్గరలో ఉన్న బండ మీద కూర్చుంటూ అంది. ఏం ఉదయ, అలా నీరసపడిపోతావేం? ఊరడిస్తూ అన్నాడు. మా నాన్న ఇల్లరికం వచ్చే అల్లుడే కావాలంటున్నాడు.
అరుణ్ గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. ఉదయ అతని వంక వింతగా చూస్తూ ఉండిపోయింది. పర్వాలేదు. ఆ అమ్మాయి గారు వలలతో పాటు పాచికలు కూడా బాగా వేయగలరన్నమాట. ఏమో అబ్బాయి గారు, అందరమ్మాయిల్ని ఇలా కౌగిలించుకుంటూ కూర్చుంటే మరి వలలు వేయకుండా ఎలాగో మరి ఆపటం. ఒకరికొకరు నవ్వులాడుకోసాగారు. అరుణ్ చేతిలోని కాగితాలు బండల్లో ఎక్కడికో జారుకున్నాయి. అరుణ్ దృష్టి ఉదయం మీద తప్ప మరి ఏ ఇతర వస్తువు మీద లేదు. అరుణ్ ఏమిటన్నట్లు ముఖం పెట్టాడు. ఏం లేదు అరుణ్, రేపు నేను వెళుతున్నాను. అదేం అప్పుడే కంగారుగా అన్నాడు. కాసేపు మౌనం వహించి తల ఊపి ఆలోచిస్తూ నాన్న రమ్మన్నారు నీరసంగా జవాబిచ్చింది. వెళ్ళిపోతావా ఉదయ? కళ్ళ వెంట ఆమెకు తెలియకుండా నీళ్లు కారిపోతున్నాయి. తనుగా తాను కళ్ళు తుడుచుకోలేకపోయింది. సున్నితంగా ఉన్న చెంపల్ని బలమైన వేళ్లు అరుణ్ తనకు మరింత చేరువలో ఉన్నాయి. తనుగా అతనికిచ్చిన చనువు నిగ్రహశక్తి కోల్పోయి తనంత తను అతని కౌగిలలో చేరింది. ఇప్పుడు అరుణ్ తనతో మరింత చనువు చూపిస్తున్నాడు. అరుణ్ సహనం కోల్పోయి గట్టిగా అరిచింది. ఉదయ, నేను నీ ఊహించినంత మూర్ఖుణ్ణి కాను. నాలోని చైతన్యం నీలాగే నన్ను నీ చెంత చేర్చింది. క్షమించు. బాధగా మూలికింది అతని మనసు. అరుణ్, నీ మనసుని బాధ పెట్టాను. అర్థం లేని అనుమానాలకు చోటు కల్పించుకోకుండా ఉంటానని మాటివ్వు. ఆమె చేతిని ముందుకు చాచింది. అరుణ్ ఆమె చేతిలో చేయి ఉంచాడు. విద్యుత్ ప్రవహించింది ఇద్దరిలో. ప్రేమికుల కరస్పర్శలు హృదయస్పర్శలతో అంతం కావని నిరూపించటానికి ఎంతోసేపు పట్టలేదు వారిద్దరికీ. సిగ్గుపడుతూ జారిపోయింది అరుణ్ చేతుల నుంచి. మార్తాండుని కిరణతాపానికి వెలవెల్లాడుతూ సరోవరమనే ప్రియుని సన్నిధిలో ఆనందాలు పొందుతున్న తామర పువ్వులా ఉదయ నిలబడి ఉంది. ఉదయ, మాట్లాడకుండా ఆగిపోయావేం అన్నట్లుగా ఉన్నాయి ఆమె కన్నులు. బండలలో నడుస్తూ రోడ్డు వైపుగా వచ్చారు ఇద్దరు. ఇంటి వైపుగా మరలిపోబోయింది ఉదయ. ఉదయ, విద్య దగ్గరకు రావా? ఇప్పుడేగా వచ్చింది. రేపు. ఇంక మరేం మాట్లాడకుండా నునిసిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోతున్న ఆమె వంక చూస్తూ నిలబడ్డాడు. అరుణ్, అరుణ్ బాబు, పరందామయ్య పంతులు నిండుగా నవ్వుతూ పిలిచాడు. ఇంత పెద్దవాళ్ళం ఉన్నాం, ఇదేం పని? ఉండు, నిన్ను అసలు పాత లెక్క ప్రకారం జరినామా వేయించాలి అన్నాడు. ఏం అక్కర్లేదులేండి, అంతా అయిపోయాయి. చిరునవ్వు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు పరందామయ్యకు. అయిపోయినాయా? ఏమైనాయి? ఇంకా పెళ్ళి పేరంటను ఉన్నాయి మరి. ఆ పప్పన్నం అంతా రెడీయేనా? అది కాదు కానీ నే మోహన్తో ఇప్పుడే చెప్పాల్సిందే. అబ్బా, ఇప్పుడేమంత తొందరండి? ఏం తొందర? నీకు చెట్టంత మగాడివి. అయ్యా, నాకు తెలుసు అమ్మాయిల సంగతి. ఇక లాభం లేదు. నీ కాలికి గొలుసు తగిలించాల్సిందే. కనీసం పాపారావు గారికి అన్నా ఇప్పుడు చెప్పాల్సిందే. అరుణ్ ముఖం అరుణమయమయ్యింది. ఇదేం గొడవరా అన్నట్లుగా పెట్టాడు ముఖం. ఏం భయం లేదు, సిగ్గుపడిపోకు. నేను చెబుతాగారా? చేయి పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అరుణ్ణి తోడ్కొని వెళ్ళాడు పరందామయ్య. ఉదయ పరందామయ్యను చూచే పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. అది గమనించిన అరుణ్ పరందామయ్య చేతిలో చిక్కాడు. ఉదయ్ ఇంటికి వెళ్లేసరికి గట్టిగా మాటలు ఇంట్లో నుంచి వినబడుతున్నాయి. అయినా అర్థం పర్థం లేని చోట్లకు పోవటానికి మీరు కూడా బుర్ర ఊపుతారు. అది రానివ్వండి, అడుగుతాను, విజయ్ అంది. ఏం, ఉదయ పరాయి చోటికి వెళ్ళిందా? నా స్నేహితుడింటికేగా. పైగా విద్య తనకు స్నేహితురాలేగా. లోనికి వెళ్ళబోయి ఆగింది ఉదయ. తన ప్రసక్తి ఒకవేళ తను లోనికి వెళితే ఆగిపోవచ్చు. పరాయి చోటు కాదా? రెట్టిస్తూ అంది. అయినా అది నా చెల్లెలు, నాకు చెప్పకుండా ఒక్క అడుగు వేయకూడదు. భార్యను ఓరడించే ఉద్దేశంతో అన్నాడు మోహన్. విజయ, అసలు నీకు తెలియదు కానీ అరుణికిచ్చి చేద్దామన్నాను మీ నాన్నతో. ఎవరిని? ఉదయను. నాకిష్టం లేదు. ఏం, అరుణ్ చదువుకోలేదా? ఉద్యోగం లేదా? అందం లేదా? వయసు సరైంది కాదా? చెప్పు, ఏది లేదని వద్దన్నావు? ఎందుకు వద్దంటున్నావు? కొంచెం కఠినంగా ఉన్న భావగొంతు. ఆమె ముఖంలో నీలి నీడలు గోడచాటుగా ఉండి వింటున్న మార్పులు తెలుసుకోవటానికి ఆమె తప్ప మరెవరూ లేరు. అవతల నుంచి సమాధానం లేదు. మాట్లాడవేం? మాట్లాడటానికి ఏముంది? ఊరు నాడు కోడై కూస్తుంది. ఆ విషయం నాకెందుకు? రేపు దాన్ని ఇంటికి పంపేస్తున్నాను. నాన్నే ఆ తిప్పలు పడతాడు. ఏ విషయం కోడై కూసేది? ఏముంది, అరుణ్ ఉన్నాడుగా ప్రబుద్ధుడు. ఎంతైనా ఆ పిల్లవాడి వెంట ఒంటరిగా కారులో మొన్న పంపలా? అలాగే మొన్న వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి ఆయనే తీసుకుని పోలా? ఎవరూ లేరా? ఛీ, అదా నా చెల్లెలు. నేను పరా ఇంటికి వచ్చాను కాబట్టి బతికిపోయింది.
అదే నా కూతురైతే చంపేసి ఉందును. ఎందుకు విజయ అంత కోపం? నచ్చ చెప్పబోతున్నాడు మోహన్. విజయ్ మాత్రం అతన్ని మాట్లాడనివ్వటానికి సమయం ఇవ్వటం లేదు. కాకపోతే ఏమిటి, ఇక మీరు ఊళ్ళో తలెత్తుకుని తిరిగినట్లే. రోడ్డు మీద మొగుడు పెళ్ళాంలా ఏమిటి అలా మాట్లాడుకుంటూ పోవటం? ఈవేళ అది రానివ్వండి. హవ్వ అందరూ చెప్పటమే. చీచి, అసహ్యంగా. అలాంటి పనులు పరువుగల ఆడది ఎవరిది చేయదు. అరుణ్ లాంటి యోగ్యుడు దొరకటం కష్టం విజయ. తర్వాత నీ ఇష్టం. నాదేముంది, చెప్పేదంతా నాన్నకు చెప్పి మంచి సంబంధం చూసి చేసేయమంటాను. ఇలా ఉంచితే ఇది ఇంట్లో ఎంతో కాలం ఉండేటట్లుగా లేదు. రుసరుసలాడుతూ వంటింటి వైపుగా వెళ్ళిపోయింది. వంటగిన్నెలు బాధలు పడలేక బావురమంటున్నాయి. బయటికి వచ్చిన మోహన్కు స్థాణువులా నిలబడిపోయి ఉన్న ఉదయ కనిపించింది. ఆమె తమ మాటలు విన్నదా లేదా అర్థం కాని సందిగ్ధంలో అనాలోచితంగా అన్నాడు. అరే, ఇక్కడే నిలబెడ్డావేం? లోపలికి పో అమ్మా. పని ఉన్న మోహన్ బయటికి వెళ్ళిపోయాడు. బాధగా ఒకసారి కళ్ళు మూసుకుంది ఉదయ. లోనికి అడుగుపెట్టిన ఉదయను ప్రశ్నించింది విజయ. పెత్తనాలు అయినాయా? నే ఊరు వెళదామనుకుంటున్నాను. నిర్లక్ష్యత ఆమె గొంతులో ఉట్టిపడుతుంది. ముక్తసరిగా సమాధానం ఇవ్వటంతో విజయ అహం కొంచెం దెబ్బతింది. భోంచేసి వెళ్ళు. నాకక్కర్లేదు. పెద్దవాళ్ల మాటలు వినకపోతే ఫలితం అనుభవిస్తావు. వినాల్సినంతగా చేసే తప్పులు నే చేయలేదనే ధైర్యం నాకుంది గంభీరంగా అన్నది. ఉదయ, అరుణ్ దగ్గరకు ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు రెట్టిస్తూ అన్నది విజయ. అరుణ్ విషయం ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుతం కనుకనే చెబుతున్నాను. ఎంతకాలం నుంచి సాగుతుంది మీ రంకు? అక్క ఆమె శరీరంలో నరాలు తెగి కుప్పలుగా రాలిపోయేలా అరిచింది. ముఖం జేవరించింది. మీ ఇంటి తిండి తింటున్నానని ఇష్టం వచ్చిన మాటలనుకు. జాగ్రత్త. నీకు పెట్టగల స్తోమత నాకు ఉంది. గతిలేక రాలేదు నీ దగ్గరకు. గతి ఉన్నదానివైతే తక్షణం వెళ్ళు. విసురుగా గదిలోకి వెళ్ళి సూట్ కేసులో బట్టలు పుస్తకాలు పడేసుకుని చకచకా బయటకు వచ్చింది. వెళ్ళిపోతున్న ఉదయను నిర్లక్ష్యపు చూపు చూసి లోనికి వెళ్ళింది విజయ. పొలం వైపుగా వెళ్ళిన మోహన్ ప్రసక్తి ఉదయ హృదయస్థానంలో మెదల్లేదు. కనీసం అతను ఉన్నా ఉదయ ప్రయాణం ఆగిపోయేదే. కానీ ఉదయను మిట్ట మధ్యాహ్నపు ఎండ ముద్దుగా ఆహ్వానించటంతో ఆ ఎండలో నడుస్తూ వెళ్ళింది విద్య ఇంటివైపుగా. తన అక్క తనపై ఎందుకింత ద్వేషం పెంచుకుంటున్నది? అరుణ్ అంటే ఎందుకంత అయిష్టత? ఎవరన్నా తమ మీద కల్పించి చెప్పారా? ఏమిటి ఏమిటి సమాధానం దొరకని ప్రశ్నలు. అన్ని ప్రశ్నలు నడుస్తున్న ఉదయ హృదయంలో కదల్లాడసాగాయి. ఏం పరిందామయ్యా, ఏమిటి విశేషం? బహుకాల దర్శనం. కుర్చీలో కూర్చున్న పాపారావు ప్రశ్నించాడు. ఏముంది, పెళ్ళికొడుకు వ్యవహారం తేలుద్దామని నవ్వుతూ అన్నాడు. ఏం పెళ్ళికొడుకు? ఎవరు కథ? మీసాలు దువ్వుతూ అన్నాడు. ఇంకెవరు, అరుణ్ సంగతే. మేడమెట్లెక్కి వెళ్ళిపోతున్న అరుణ్కి వినపడేలా గట్టిగా అన్నాడు పరందామయ్య. ఏమిటి విశేషం? వెంటేసుకొచ్చాడు నిన్ను? కొడుకు వెళుతున్న వైపు చూస్తూ అన్నాడు. ఇంకేమిటి, జంట కోసమే. పోదు, అసలు విషయం ఏమిటని ముందుకు కుర్చీ లాక్కుంటూ అన్నాడు. చెవుకు పెదవులు ఆనించి ఏదో గొనిగాడు పరందామయ్య. విని వినపడనట్లుగా ఉన్నాయి అతని మాటలు. గేటు చప్పుడైతే అటు తిరిగి చూచాడు పరందామయ్య. వాకిలికి అడ్డంగా కుర్చీలు వేసుకుని వరండాలో కూర్చుని మాట్లాడుకుంటున్న ముసలివాళ్ళిద్దరినీ చూచి ఆగిపోయింది ఉదయ. రామారా, విద్య లోపలుందిరా. చేతిలో సూట్ కేసు వంక ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు పాపారావు. లోపలికి వెళ్ళింది ఉదయ. కూనిరాగం తీస్తూ మల్లెపూలు చెండు కట్టుకుంటున్న విద్య గదిలోకి నెమ్మదిగా నడిచి వెళ్ళింది ఉదయ. చేతిలో సూట్ కేసు చూసి ఆశ్చర్యపోయింది విద్య. ఏం ఉదయ, సూట్ కేస్ నువ్వు తెచ్చావు? ఏమిటి విశేషం? అర్థం కాక అడిగింది. ఊరు వెళుతున్నా. ఇంత అర్జెంటుగా? అయినా ఇదేమిటి ఇలా ప్రయాణమయ్యావు? మరే ఏం లేదు, ఇలా నిన్ను చూసిపోదామని టేబుల్ పైన సూట్ కేసు పెడుతూ అంది. ఉదయకు మల్లెపూల చెండులో కొంచెం ఇచ్చి తను కొంచెం తీసుకుంది విద్య. స్నేహితురాళ్ళు ఇద్దరూ కాసేపు మాటలలో కాలక్షేపం చేశారు. ఉదయ తొందర చేయటం, విద్య అట్టు చెప్పటంలో కాలం చాలా గడిచింది. ఇక ఆఖరిసారిగా నే బస్సు కోసం రామాలయం దగ్గరకు వెళ్ళాలి విద్య, వస్తా. సూట్ కేస్ తీసుకుని అంది. విద్య వీడ్కోలివ్వటానికి ఆమెతో పాటుగా వచ్చింది. బయట వరండాలోకి వచ్చిన ఉదయను ఉద్దేశించి అన్నాడు పాపారావు. అమ్మా, ఒక్కదానివి వెడుతున్నావా? పాపారావు గారి ప్రశ్న వెనుక నుంచి వినిపించింది. అరే, మీకెవరు చెప్పారు నాన్న ఉదయం ఊరు వెళుతుందని? ఓ పిచ్చి తల్లి, ఇంకెవరు ఈ సూట్ కేస్? ఏమ్మా, ఊరికే కదూ? ఉదయను తన సంశయం తీర్చమన్నట్లుగా అడిగాడు. అవునండి. పాతాళంలోకి కుంగిపోతున్న దానిలా బాధగా సమాధానమిచ్చింది. ఉండమ్మా. ఒరే ఎవర్రా,
ఆ సూట్ కేస్ కారులో పెట్టు ఆర్డర్ జారీ చేశాడు. దగ్గరలో ఉన్న తోటమాలి అందుకుని కార్ షెడ్ వైపుగా వెళ్ళిపోయాడు. వద్దండి, ఆ మాటలు ఆమె పెదవులు దాటి రాలేకపోయాయి. అమ్మా విద్య, నువ్వు కూడా తయారుకా? ఎక్కడికని అడుక్కు. ఒరే అరుణ్ని పిలవరా. ఒకరి వెంట ఒకరికి పనులు చెబుతూ పాపారావు కంగారుగా తిరుగుతున్నాడు. నాన్న, మనం ఉదయ వాళ్ళ ఊరు వెళుతున్నామా? ఆతురతతో అడిగింది విద్య. విద్య తిరిగి అన్నది ఆసక్తితో, ఎందుకు అని. అది అడగకూడదన్నానా? పెళ్లి చూపులకమ్మా, పరందామయ్య అందించాడు శుభవార్త. ఉదయ కళ్ళు గిర్రున తిరిగాయి. అందులో ఆమెకు అనేక ప్రశ్నలు. దానికి సమాధానంగా అరుణ్ రూపాలు కన్నుల ముందు కనిపించాయి. విద్యకు తండ్రి చెప్పినదేమో అర్థం కాలేదు. అనుకున్న ప్రకారం అన్నీ వాటంతటవే వరుసగా కార్యక్రమాలన్నీ అయినాయి. అరుణ్, పాపారావు, పరందామయ్య ముందు సీట్లో, ఉదయ, విద్యలు వెనక సీట్లోనూ కూర్చున్నారు. కారు అవిరామపురం వైపుగా కదిలి వెళ్ళిపోయింది. మరలా తిరుగుతున్న కాలంలో జరిగిపోయిన సంఘటనలన్నిటినీ నెమరవేసుకోవటంతో సరిపోయింది ఉదయకు. తల్లి ఊళ్ళో లేకుండా ఈ పెళ్లి కార్యక్రమాలులేమిటా అని ఆలోచిస్తుంది విద్య. పాపారావు పరందామయ్యకు మాత్రం కార్యాన్ని సాధించాలని పట్టుదల ముఖంతో కనిపిస్తుంది. అరుణ్ మాత్రం వారిద్దరి వైపు అప్పుడప్పుడు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ రియర్ వ్యూలోంచి ఉదయను అతను గమనిస్తున్న సంగతి అందరికీ తెలిసినా తెలియనట్లే గుమ్మనగా కూర్చున్నారు. వివాహాలు కానీ విపరీతాలు కానీ వస్తే ఆగవనే సామెతలాగా ఇది వివాహపు విపరీతంలా వచ్చింది. కానీ అరుణ్ మనసులో మెలిపెడుతున్న సమస్య ఒక్కటే. ఉదయ తనంత తానుగా ఎవరూ లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటానికి రావటం, వెంటనే బయలుదేరి వెళ్ళటానికి కారణమేమిటని. ఉదయను వేధించే సమస్య, ఆమె పోట్లాడి బయలుదేరి వచ్చిన సంగతి. ఆ కారులో కూర్చున్న వారిలో ఆమెకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ ఉదయకు మాత్రం తను చేయరాని తప్పు చేసినంతగా బాధపడుతుంది. రియర్ వ్యూలో ఒకరి ప్రతిబింబాలు మరొకరు చూసుకుంటున్నారే కానీ ఎవరి ప్రశ్నలు వాళ్లకు అర్థం కాని వలయాలు ఏర్పరుస్తున్నాయి. బాధలు ఏర్పరచుకునే వారి జీవితాలకు ఊహల వలయాల ఉచ్చులు బంధించక తప్పవు. బంధించిన జీవిత వలయాలను ఛేదించే హృదయాలే స్వేచ్ఛను పొందుతాయి.